గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాఫర్. ఈ రోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వన్ బై వన్ తెలుసుకుందాము. అదేవిధంగా మీకు టెట్ టీఎస్సీకి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి పెట్టి ఉంది. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ అన్ని రకాల కరెంట్ అఫైర్స్ అప్డేట్స్తో పాటు పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, అన్ని రకాల ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మన యొక్క కామెంట్ సెక్షన్లో అదైతే మన యొక్క లింక్ ఉంది, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఇక మనం మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే టార్గెట్ డిఎస్సి ఉపాధ్యాయ కొలువు వైపు అభ్యర్థుల చూపు, టెట్కు ఆదరణ అంతంతే. ఇప్పటి వరకు 2,51,000 దరఖాస్తులు, గత ఏడాది కంటే తగ్గిన అప్లికేషన్లు, ఫీజు పెంచడమే కారణం అంటున్న విద్యార్థులు. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి వైపు టార్గెట్ పెట్టి చదవడం అయితే జరుగుతుందని ఈరోజు దీంట్లో అయితే ఆర్టికల్ రావడం జరిగింది. ఒకసారి దీన్ని మనము క్లియర్గా అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థుల లక్ష్యం జిల్లా సెలక్షన్ కమిటీ పైనే ఉన్నది. ఉపాధ్యాయ కొలువు సాధించడం పైన వారు దృష్టి కేంద్రీకరించారు. ఆ వైపుగానే వారు మొగ్గు చూపుతున్నారు. 2017 అక్టోబర్ 21న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయలేదు. రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి ద్వారా నోటిఫికేషన్ గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన మన గత ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 28న రద్దు చేసింది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ను అదే నెల 29న విడుదల చేసింది. జూన్ 20 వరకు దరఖాస్తుల సమర్పణకు గడువిచ్చింది. రాష్ట్రంలో మెగా డిఎస్సి రాత పరీక్షలు జూలై 17 నుంచి 31 వరకు అయితే ఆన్లైన్లో అయితే జరుగుతాయి ఖచ్చితంగా. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి పైన అందరూ టార్గెట్ పెట్టారు. దాదాపుగా 6 years తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రావడంతో చాలామంది డిఎస్సి ప్రిపరేషన్లో నిమగ్నమయ్యారు. టెట్ పై అంటే ఎక్కువ ఫోకస్ పెట్టకుండా ఎక్కువగా డిఎస్సి పైన ఫోకస్ పెట్టి చదవడం జరుగుతుందని ఈ ఆర్టికల్ యొక్క సారాంశం అయితే కనిపిస్తుంది. ఒకసారి చూసుకున్నట్లయితే టెట్ పై డిఎస్సి ప్రభావం ఎలా ఉంది అంటే టెట్ నోటిఫికేషన్ మార్చి 14న విద్యాశాఖ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెల 20 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇప్పటి వరకు దరఖాస్తులపై ఆ ప్రభావం పడింది. టెట్ పేపర్ 1కు 90,789 మంది, పేపర్ 2కి 1,60,857 మంది అయితే అప్లై చేశారు. మొత్తం కలిసి 2,51,646 మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే గతం కంటే దరఖాస్తులు ఫీజు అయితే భారీగా పెంచారు. దానివల్ల ఎక్కువ మంది అప్లై అంటే ఆసక్తి చూపడం లేదు. వచ్చే నెల 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ రాత పరీక్షలు అయితే ఉన్నాయి. అది కూడా ఆన్లైన్లో ఉంటాయి. ఆన్లైన్ రాత పరీక్షల వల్ల దరఖాస్తు ఫీజు పెంచాల్సి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. ఆఫ్లైన్లో టెట్ నిర్వహించినప్పుడు దరఖాస్తు ఫీజు 2 పేపర్లకు కలిపి 400 రూపాయలు ఉన్నాయి. అంటే ఒక్కో పేపర్కి 200 మాత్రమే ఉండి ఏకంగా 1000 రూపాయలు పెంచడం అయితే జరిగింది. టెట్ కాలపరిమితి జీవితకాలం ఉండడంతో ఎక్కువ మంది అయితే అప్లై చేయలేదు అని చాలామంది అంటున్నారు. ముఖ్యంగా అయితే డిఎస్సి ఒకటి వెంటనే ఉండడం, రెండోది అప్లికేషన్ ఫీజు ఎక్కువగా పెంచడం. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఉపాధ్యాయులు అయితే ఇంకా గందరగోళ పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు టెట్ పై ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. పలు అంశాల వివరణ ఇవ్వాలంటూ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి విద్యాశాఖ వారు అయితే లెటర్ రాయడం జరిగింది. కానీ ఇంతవరకు వివరణ రాలేదు. దీంతో ఉపాధ్యాయులు టెట్ రాయాలా వద్దా అనే ఆందోళన అయితే చెందుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 1,04,000 మంది ఉపాధ్యాయులు అయితే ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎన్సిటి వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు అప్పుడు టెట్ రాస్తారు. అప్పటి వరకు టెట్ అప్లికేషన్స్ రాయడం కానీ అవి ఏమి చేయరు. కాబట్టి ఎన్సిటి వివరణ అంటే క్లారిఫికేషన్ ఇస్తుంది. ఎన్సిటి కూడా ఉపాధ్యాయులకు అనుకూలంగా వివరణ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 2010 కంటే ముందు అపాయింట్మెంట్ అయిన వారికి టెట్ క్వాలిఫై కాకుండా ప్రమోషన్ ఇవ్వాలి అనేది టీచర్ల డిమాండ్. కాబట్టి దానికి అనుగుణంగానే వివరణలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నేటి నుంచి డిఎస్సి పరీక్షలకు టీషర్ట్ లైవ్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. జూలైలో మనకు నిర్వహించనున్న డిఎస్సి పోటీ పరీక్షల కోసం టీషర్ట్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని వివిధ పాఠశాలలో 11,062 ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో డైలీ మనకు గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రోజు గంట పాటు వరుసగా 9 రోజుల పాటు నిపుణ ఛానల్లో సబ్జెక్టులపై ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని చెప్పారు. దాంట్లో మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రోగ్రామ్స్ మరుసటి రోజు విద్యా ఛానల్లో మళ్ళీ చూసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరంతా డిఎస్సి రాసే అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోవచ్చు. ఇది మనకు ప్రధాన దినపత్రికలు ఉన్న అప్డేట్స్. కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వాటిని ఒకసారి మనము చూద్దాం. ఇక మనము ఎడ్యుకేషన్ పేపర్లో చూసుకున్నట్లయితే మీకు ఈరోజు మనకు ఈ నమస్తే తెలంగాణలో నిపుణులు మనకు ఈ మన సైకాలజీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ రావడం జరిగింది. వాటిని ఒకసారి మీరు ఆ యొక్క ఎగ్జామ్స్ని మీరు రాయండి. మీకు మీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా తెలుస్తుంది. క్వశ్చన్స్ కూడా చాలా టఫ్గానే తయారు చేయడం జరిగింది. వాటిని ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఇంకోటి మనకు మన యొక్క ఈనాడు ప్రతిభలో ఏమో టీఆర్టీ 2024కు సంబంధించి చరిత్రకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ బేస్డ్ విజయనగర రాజులకు సంబంధించి. సో వాటిని మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చిన్న ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, ఒకసారి మనం వాటిని చూద్దాము. భారతదేశం సహా ప్రపంచం మొదటగా నిర్మూలించిన వ్యాధి ఏంటంటే మశూచి వ్యాధిని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నిర్మూలించడం అయితే జరిగింది. ఇక రెండోది వైరస్ వల్ల కలిగే ఏ వ్యాధిని భారతదేశంలో నివారించారు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పోలియో. ఇక్కడ వైరస్ వల్ల కలిగే వ్యాధి ఏ వ్యాధి అంటే పోలియో వ్యాధిని భారతదేశంలో నివారించడం అయితే జరిగింది. ఇప్పటికీ పోలియో చుక్కలు అనేది వేయడం అయితే జరుగుతుంది. ఇక మూడోది ఒకసారి చూసుకున్నట్లయితే ఔషధ నిరోధక క్షయ చికిత్స కోసం ఏ ఔషధాలను ఇస్తున్నారంటే వాటి యొక్క ఇంజెక్షన్స్ పేరు అయితే అడగడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇంజెక్షన్ పేర్లు ఇక్కడ బెడాక్విలైన్, అదేవిధంగా డెలా యానిడ్ అనే 2 మందులను అయితే ఔషధాలను అయితే ఇస్తున్నారు ఆ యొక్క క్షయ నివారణ కోసం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లైపోజోమ్లు, అదేవిధంగా ఆంపోటెరిసిన్ బి అనే ఔషధాన్ని ఏ వ్యాధి చికిత్స కోసం వాడుతున్నారు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కాలా ఆజార్ అనే వ్యాధి నివారణ కాలా ఆజార్ అనే ఔషధ చికిత్స కోసం అయితే ఈ యొక్క ఆంఫోటెరిసిన్ బి అనే మందునైతే వాడడం జరుగుతుంది. ఇది 4కు సంబంధించి. ఒకసారి 5వది చూసుకున్నట్లయితే ఇక్కడ పైలేరియాసిస్ లేదా బోధకాలు వ్యాధి ఏ వాహకం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆడ క్యూలెక్స్ దోమ ద్వారా అయితే ఇవైతే ఒకరి నుంచి మరొకరికి అంటే వ్యాపించడం అయితే జరుగుతుంది. ఈ పైలేరియాసిస్ మరియు లేదా బోధకాలు అనే వ్యాధి ఏ జన్యు సంబంధ రోగులను తగ్గించడానికి జాతీయ స్థాయిలో మిషన్ ప్రారంభించారు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సికిల్ సెల్ ఎనీమియా అనే దాని ద్వారా అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే 8 ఒకసారి చూడండి. థైరాయిడ్ గ్రంథి స్రవించే థైరోక్సాలిటోనిన్ ఈ విధి ఏంది అంటే థైరాక్సాలిటోనిన్ అనే విధి ఏంటిది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎముకల్లో కాల్షియం స్థాపనకు పెంచుతుంది అది. అదేవిధంగా రక్తంలో కాల్షియం స్థాయిని తగ్గిస్తుంది. అదేవిధంగా మూత్రం ద్వారా వెళ్ళే కాలుష్యాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి ఈ 3 అనేది థైరాయిడ్ గ్రంథి స్రవించే థైరోక్సాలిటోనిన్ అనేది ఈ యొక్క 3 పనులను చేస్తుంది. ఎముకలో కాలుష్యం తగ్గిస్తుంది, ఆ కాలుష్యం స్థాపనను పెంచుతుంది. రెండవది రక్తంలో కాలుష్యం స్థాయిని తగ్గిస్తుంది. మూడవది మూత్రం ద్వారా వెళ్ళే కాలుష్యాన్ని పెంచడం అయితే జరుగుతుంది. ఈ థైరాయిడ్ గ్రంథి స్రవించే యొక్క థైరోక్సాలిటిన్ యొక్క విధి అయితే ఈ విధంగా ఉంది. సో ఇది మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఈ విధంగా అయితే ఉంది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించే ప్రయత్నం చేస్తాం. మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.